ఆ రౌండ్లో చూడొచ్చు 10:11 అసెంబ్లీ తలుపు దగ్గర నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు చత్తనా కొడకల్లా. ఇదేం 11 మీద ప్రేమ నాకు అర్థం కావట్లేదు. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం 11 నిమిషాలే ఉన్నారు, 11 మంది వచ్చారు, 10:11 బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుతాయి. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. సోషల్ మీడియాలో సెటైర్లు, ట్రోలింగ్లు ఏంటి 11 నిమిషాలు అని చెప్పేసి ఈ రోజు సభలోంచి వాకౌట్ చేశారంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నుంచి పారిపోయి దాంకున్నారు అధ్యక్ష. అది తప్ప జగన్ రేపు వస్తున్నాడు ఎక్కడికి అంటే 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతో 11 గంటలకి 11 రెడ్డి ఇంకోసారి 11 రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు రేపు. ఎంతసేపు ఉంటారు నీ దృష్టి ప్రకారం? 11 minutes అనుకుంటున్నా. మా వాళ్ళు ఒక్కసారి లేస్తాడు అని అంటే ఎవరు కూడా తన కారణంలో కూడా కూర్చోవడం అని చెప్పి ఏమైందిరా చూపు చూడు దమ్ములేని నడక చూడురా. టోటల్ ఎనార్కీ విత్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. బాయ్ బాయ్ జగన్. 11 గంటలకే మనోళ్ళు అందరినీ తీసుకొని మళ్ళా బయటకు వచ్చేసాడు. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడు ఏంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. అదేదో పెద్ద మనిషి ఫంక్షన్ కన్నా పోయి చీరా సారా ఇచ్చే తీసుకొని వచ్చినట్టుగా పోయినాడు. మరి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కొంతమంది పాలేరులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మనకి ఇయ్యాలా? ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? ఇవన్నీ కూడా ఆడే కొట్లాడు, ఆడే ఉన్నారు కదా అందరూ. ప్రజలు కూడా హర్షిస్తారు. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. అది లేకుండా ఆడికి పోయి ఇంక ఇంటికా నుంచి విజువల్స్ తినాక బయలుదేరినాడు జగనన్న. అసెంబ్లీకి బయలుదేరినాడు, కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నాడు, అక్కడ సాగదీయబోతున్నాడు. ఆడ చినకబెరగబోతున్నాడు. కాగితాలు ఒక రకంగా లేదు కథ అని చెప్పి నుంచి ఫ్లెకార్డులు పెట్టుకొని వినారు. 11 మంది ఉన్నారు, నువ్వు ఒకడు ఉన్నావు మెయిన్ పిల్లర్గా. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. భయం ఎందుకు ఈ బాధ ఎవడు పడతాడని అటు పోయి పెద్ద మనిషి ఫంక్షన్ పోయినట్టు అటు పోయి అటు కనపడి వచ్చినాడయ్యా. నేను మురికిగుంట పక్కన 3 మాసాలు నివాసం ఉన్న గట్టికుణ్ణి. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి? తెలుసు కదా. మా ఆయన ఇద్దరు సమకాలికులు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఏమి నవ్వేవరా చిన్న రాజా? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా కई में थोड़ा प्रॉब्लम शायद होगा. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా? నీకు దండం పెడతానురా. अंदर देना है बोले तो स्थलम रहना नहीं కదా. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. 1000 రూపాయలు రేటు. ఇది కూడా మొట్టమొదటి రోజు 1000 రూపాయలంట. ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు ఒకడు. అవునవును మీరన్నది నిజమేను. అప్పటి రాంబాబు సఫరాల రాంబాబే. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది అంత తేలిగ్గా అర్థం కాదు. అలా ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సిగ్గుండాలరా,
అంటే నాకు అర్థం కాలేదు కాబట్టి మొన్న 28,000 మైనస్ వచ్చింది. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. అట్లుంటది మనతోని. అయితే నాకు ధైర్యం వచ్చింది. నాకన్నా ఒక 90,000తో ఓడిపోయాడు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. 28,000 వస్తే టైట్ ఫైట్ అంటారు ఏంటి అని అనుకున్న తర్వాత చూస్తే 90,000, 80,000, 60,000, 70,000. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మనసు మాత్రం వెన్నాని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. 1 minute. పూర్తిగా అన్నావు దండం పెట్టాలా, లేదంటే ఇటన్నా దండం పెట్టాలా? ఈ అట్టగాండి ఇటు నడిమిది ఆగినాడు. మామూలు టైం కాదే ప్రకాశ్. దీనికి 3 ఉన్నాయి బా. పై చూసి దండం పెట్టిండు అనుకో, జనాలకు దండం దానాలు పెట్టిట్టు, కింది కొంగి కాళ్ళకు దండం అనుకో, జగన్ ఆశీర్వాదం అనుకున్నాడు. ఇది నడిమిది అంటే దేనికి దేనికి పెట్టాడు మనకి ఎందుకు లేదు స్వామి. రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. రుకో జరా సబర్ కరో. వైసీపీ నేత అంబటి రాంబాబుకి మరో షాక్ తగిలింది. ఏంటది? ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయనకి జైలు తప్పలేదు. పోలీసుల విధులకి ఆటంకం కలిగించిన కేసులో ఆయనకి గుంటూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 22 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రం నీ మాస్టర్ బెడ్రూమ్ ముసుగుతోని పడుకుని ఉంది. మా ఆయన ఇద్దరు సమకాలికులు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. మీరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, వచ్చిందయ్యా వయ్యారి. లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో చూస్తారు. ఆపవేని నంగనాచ నాటకాలు. నేను మీ నాగరాజ్ పైర్ శెట్టిని. తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. మన ప్రేమ పౌరాలు యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసారు. చూడాలని ఉందే, వాళ్ళతో ముచ్చటిద్దామా మరి? నమస్తే ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. అంటే ప్రేమ మా దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదా? తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్నగారు. అంటే అసలు పట్టలేనంత అయిపోతుంది అన్నమాట. ఎంత అయితే దాచుకోగలను, అంత ప్రేమను ఎలా దాచుకోగలను? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. ఇంత లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుంది. ప్రేమకి లేటు ఇవన్నీ ఉండవు నాగరాజ్. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఆవిడేమో ఇంటర్వ్యూలో ముసలోడే గాని మహానుభావుడు అండి అన్నారు. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఎంతో మంది అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. సింగిల్ పీస్ సింగిల్ పీస్ అన్ని. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? అది ముసలాడే గాని మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. అంటే అందరూ ముసలోడు అంటున్నారు కదా, ఒరే ముసలోడు కాదురా అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పాను. భలే బో, ఏం మహారాణి జటాపటారాని. అది బాధ లేదా మీకు? ఎవరైనా ముసలోడు అని ఎందుకు బాధ అనిపిస్తుంది? అన్నవాడికి వచ్చి అతనితో ఏ విషయంలోనైనా పోటీ పడమనండి. దానిలో ఏ విషయంలో పోటీ పడాలో ఏం కదా. రెజ్లింగ్ దమ్మనండి అతనితో. నేను జిమ్ బాడీ అంతే కదా. ఈ రోజు ఏమన్నా స్పెషల్ కనిపిస్తున్నారు ఇద్దరు? ఏమి స్పెషల్? ఈ రోజు మా మ్యారేజ్ డే. అఫీషియల్ పెళ్లి రోజా, అన్అఫీషియల్ పెళ్లి రోజా? చూడండి, ఇది అఫీషియల్ అన్అఫీషియల్ మాకు అనవసరం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వారసుడి కోసం అయితే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ అయితే ఏడుకొండ స్వామి నిర్ణయం ఆయనదే ఉండాలి కదా. ఇతను దీంతో పాటు స్వామి దయ ఆయన దయ బాగుంటే మీకు
చాలా గొప్పగా చెప్పావే సెకండ్ చంపేస్తాను నిన్ను. చాలా మందికి జూనియర్ దువాడ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను అన్నమాట. నాకేం సంబంధం మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? నాతోనే ఇన్ని ఇబ్బందులు ఇంక జూనియర్ దువాడకి. వామ్మో. అరే నేను జఫానక తప్పలేదురా నేను. ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు ఎందుకంటే అంత కంటెంట్ ఇచ్చేశారు. అసలు ఎలా సాధ్యపడింది అసలు? మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగురు అనేసుకుంటానమ్మా. మొహమ్మద్ ఖాన్ కనిపిస్తారు నాకు ఆమెలో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత నేను అంత అద్భుతంగా వేయలేదే, మీకు మొహమ్మద్ ఖాన్ కనిపించినంత అద్భుతంగా నేను చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మా ఆయన వదిలి ఉండగానే టెస్ట్ చేయడానికి వెళ్ళాను, ఉండలేనని తెలుసుకుని వచ్చేసాను. క్రెడిట్ గోస్ టు దివ్యల మాధురి గారు. దువ్వాడ మాదిరి. ఏంటి బాబా అన్న ఇంకోసారి క్రెడిట్ గోస్ టు దివ్యల మాధురి గారు. దువ్వాడ మాదిరి.